తేడా ఉంది, చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. మనం టెక్నాలజీ పరంగా కూడా బాగా అప్డేట్ అయ్యాం. రామశేషాద్రి గారు, ఒక్కసారి మీరు చెప్పండి, ఇప్పుడున్న ఆయుధ సంపత్తి కావచ్చు, మన దగ్గర ఉన్న ఆయుధాలు కావచ్చు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉన్నది కావచ్చు, ఎలాంటి ఆపరేషన్స్ చేయడానికి రెడీగా ఉన్నాయి, మన దగ్గర ఉన్న సంపత్తి ఏంటి, అండ్ మనం ఒకవేళ నిజంగా యుద్ధానికి కనుక కాలు దువ్వితే నిలబడగలే శక్తి పాకిస్తాన్కి ఉందా అన్నది ఒక పెద్ద క్వశ్చన్. ఆ శక్తి పాకిస్తాన్కి లేదు లేదు లేదు. ఒక చిన్న విషయం ఏంటంటే, పాకిస్తాన్ ఆర్థికంగా పూర్తిగా దివాళా తీసింది. రెండోది, వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు బాగా పాత పడిపోయి సర్వీసబుల్ కండిషన్లో లేవు. సగానికి సగం యుద్ధ విమానాలు గ్రౌండెడ్, అలాగే సబ్మెరైన్స్ అవి దే ఆర్ నాట్ వర్కింగ్. ఆ తర్వాత అలా ఆర్మీ ఎక్విప్మెంట్ కూడా అప్డేట్ చేసుకోలేదు. ఈ నిన్న మొన్న చూసాం మనం, చైనా నుంచి వచ్చిన మిసైల్స్ని ప్రయోగిస్తే అవి పేలకుండా కింద పడిపోయినాయి. వాటిని పౌరులంతా వెళ్ళి ఆసక్తితో చూస్తున్నారు, ఓహో ఇది చైనాలో తయారైనటువంటి మిసైల్ అని. చైనా స్టాండర్డ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ప్రపంచ దేశాలకు తెలుసు. ఎకానమీ చౌకగా చేస్తారు కానీ నాణ్యత అనేది ఉండదు. మరి ఇలాంటి వాటి మీద వాళ్ళు డిపెండ్ అయ్యి ఆర్థికంగా కూడా చాలా బలహీనంగా ఉండి, ఇంకొక అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, పాలకుల పనికిమాలిన చర్యలతో అక్కడ ప్రజలు కూడా విసిగిపోయారు. మొదల నుంచి ప్రజాస్వామ్యం నామమాత్రానికే, అంత ప్రభుత్వం అంతా కూడా ఈ మిలిటరీ చేతుల్లో ఉంటుంది. మరి అటువంటిప్పుడు నిర్ణయాలు మిలిటరీవి, ఆదేశాలు మిలిటరీవి, పాలకులు తప్పకుండా చేయాలి. ప్రపంచంలో ఎక్కడన్నా ప్రతి ప్రధానమంత్రి ఏదో రకంగా శిక్షింపబడతాం, చివరికి మరణశిక్ష కూడా విధించబడిన సందర్భం పాకిస్తాన్లో ఉంది. అంటే ఏమిటంటే, అక్కడ సైనికులు పరిపాలిస్తారు, తర్వాత ప్రధానమంత్రులు ఎవరన్నా నామకే వాస్తే ఉంటే వాళ్ళు జైళ్లలో ఉంటారు. ప్రస్తుతం చూస్తున్న కథ ఇది మనం. అయితే వీటన్నిటికీ తోడు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి విపరీతంగా అప్పులు తెచ్చారు. అందిన కాడాల అప్పులు తెయటం, ప్రజలకి ఆహారం లేదు కానీ వీటిని ఆయుధాలని సమకూర్చుకోవాలి అనే తపన. కారణం ఏమిటంటే, మొదల కానుంచి వాళ్ళకి నరనరాన రక్తంలో జీర్ణించుకుపోయింది ఏంటంటే, భారత్ వచ్చే లాభం లేదు. రామశేషర్, ఇక్కడ మీకు అదే ఇప్పుడు మనం అందరం కూడా అనలైజ్ చేస్తుంది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు లోన్స్ తెచ్చుకున్నారు, అప్పులు తెచ్చుకున్నారు, కానీ ఆ అప్పులు దేనికి? వాళ్ళ దేశ అభివృద్ధికి ఏ కోసానా కూడా వాళ్ళు పెట్టుకోలేదు. ఒక డ్యామ్స్ లేవు, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఎలాంటివి లేవు. కేవలం ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషించడానికి మాత్రమే వాళ్ళు అప్పులు తెచ్చుకున్నారు. ఆ విధంగానే పక్క దేశాల మీద దాడులు చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ బలూచ్ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్, మొత్తం అంతా కూడా పాకిస్తాన్కి యాంటీగానే వెళుతోంది. అక్కడ ఇప్పుడు మళ్ళీ లోన్స్ కావాలి అంటూ అప్పీల్ చేస్తున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అందుతోంది. అది హాస్యాస్పదం అనుకోండి. అయితే ఇప్పుడు మన దగ్గర ఉన్న సంపత్తి, లేకపోతే మన దగ్గర ఉన్న ఎయిర్ ఫోర్స్లో ఉన్న ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, అలాగే ఎలాగ మీరు ఈ ఆపరేషనల్స్ దాన్ని ప్రాసెస్ చేస్తారు, అదొకసారి చెప్పండి. ఎయిర్ ఫోర్స్లో ఇప్పుడున్న అత్యాధునిక వెపనరీ సిస్టమ్ అనేది దరిదాపుల ప్రపంచంలో అగ్రదేశాలు, అమెరికా దేశంతో పాటు దరిదాపులుగా ఉండేవి ఉన్నాయి. ఫ్రాన్స్ ఇచ్చినటువంటి యుద్ధ విమానాలు చాలా లాంగ్ రేంజ్ ఉన్నవి. దాంట్లో ఉన్న ఆటోమేటిక్ ఫ్లైట్ ఆపరేషనల్ సిస్టమ్స్ అనేది అత్యాధునికం. దాంట్లో యాక్యురసీ అంటే అతి ఖచ్చితత్వంతో వాళ్ళు లక్ష్యాలని ఛేదించగలిగినటువంటి అధునాతన టెక్నాలజీ ఆ రఫేల్ విమానాలకు ఉన్నాయి. అయితే షార్ట్ రేంజ్లో వచ్చేసి మనకి తేజస్ అని చెప్పి లైట్ కాంబాట్ విమానాలు మనం స్వయంగా తయారు చేసుకున్నాం. ఇటొచ్చి విమానాలని వాడే పరిస్థితి దరిదాపులా రావట్లేదు. ఒకవేళ వస్తే మన సరిహద్దు నుంచి శత్రు సరిహద్దులోకి దరిదాపులా 250-300 కిలోమీటర్లు కూడా మిజైల్స్ని ప్రయోగించే టెక్నాలజీ ఈరోజు అవైలబుల్గా ఉంది. కాబట్టి ఇవాళ ఉన్న టెక్నాలజీ అనేది మనకి చాలా అడ్వాంటేజెస్ అప్డేట్గా చేసుకున్నాం. తర్వాత ఇందాక అప్పారావు గారు చెప్పినట్టు S-400 అనేది అది ఇజ్రాయెల్ ప్రయోగించేటువంటి ఐరన్ డోమ్ లాంటిది, దరిదాపుల ఐరన్ డోమ్ లాంటిది. లేకుంటే అన్ని డ్రోన్స్ని ప్రయోగిస్తే ఒకదాన్ని కూడా మన మీదకి వచ్చి మనకు నష్టం కలిగించే పరిస్థితి లేదు. సో ఇలా ఏంటంటే, టెక్నాలజికల్ వార్ అనే దాంట్లో నిజానికి ఎవరిది పై చేయ అంటే
ఆర్థికంగా బాగుండి టెక్నాలజీని సమకూర్చుకోగలిగి దానికి మిలియన్స్ అండ్ బిలియన్స్ అత్యధిక మోతాదులో డబ్బులు ఖర్చు పెట్టి ఇతర దేశాల నుంచి లేటెస్ట్ సామగ్రిని సమకూర్చుకోగలిగితేనే ఈ అత్యాధునిక ఆయుధ సంపత్తి దాన్ని సమకూర్చుకుంటారు. పాకిస్తాన్లో ఆ పరిస్థితి లేదు. కరెక్ట్. ఏదో భిక్షలాగా అడిగినందుకు చైనా కేవలం గుప్పిట్లో పెట్టుకోవటానికి ఆ గదర్ ఎయిర్పోర్ట్ వరకు ల్యాండ్ రూట్ వేసుకోవటానికి ఇలాంటి బ్లాక్మెయిలింగ్ ధోరణిలో వాళ్ళను ఉపయోగించుకుంటూ కొంత అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారు ఆయుధాలు. చైనా దగ్గర ఉన్నటువంటి అత్యాధునిక ఆయుధాలు ఈ పాకిస్తాన్కి పొరపాటును కూడా ఇవ్వరు. కారణం ఏంటంటే ఆయుధ వ్యాపారం అనేది ఇవాళ ప్రపంచంలో